వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యువగళం పాదయాత్రలో ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పినటువంటి నారా లోకేష్ ఆ విధంగా మాట నిలబెట్టుకున్నారు. ప్రజాప్రభుత్వం మాట నిలబెట్టుకుంది అని ఉగాది కానుకగా మొత్తం 10,060 ఉద్యోగాలతోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్స్ వచ్చేసింది. ఏ డేట్లలో ఇది అవుతుంది అనేది కూడా చెప్పేశారు. ఇక ప్రిపరేషన్ ఒకటి వీళ్ళకి మిగిలి ఉంది. మే 15, 2026 ఉన్నత విద్య దానికి సంబంధించి 1,500 పోస్టులు. అలాగే ఆగస్టు 15 గ్రూప్ 1 హోంశాఖ ఇతర శాఖల్లో కలిపి. అప్పుడు సెప్టెంబర్ 15, 2026 గ్రూప్ 2 ఇంజనీరింగ్ ఇతర శాఖలకి. అక్టోబర్ 15, 2026 పాఠశాల మరియు ఇంటర్ విద్యకు సంబంధించి ఓవరాల్గా 10,060 జాబులు. ఇందులో ఉన్నత విద్యకు 1,500, గ్రూప్ 1కి 91, హోంశాఖకి 2,778, ఇతర శాఖలకి 928, గ్రూప్ 2కి 750, ఇంజనీరింగ్ 503, ఇతర శాఖలు 506. పాఠశాల ఇంటర్ విద్యకు సంబంధించి మొత్తం 3,004 ఉద్యోగాల కల్పన ప్రభుత్వం చేస్తోంది. దీని ప్రకారం జాబ్ క్యాలెండర్ని ఈరోజు పండగ కానుకగా యువతకి రిలీజ్ చేశారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ అవ్వండి, చక్కగా కష్టపడండి, ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ కొలువుని సంపాదించాలి. అయితే ఒకటి, గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు అని చెప్పి అక్కడ ఆగిపోద్దు. కొంతమంది ఏంటంటే లక్ కూడా ఉండాలండి. లక్షల మంది రాస్తాం. ఆ లక్షల మందిలో స్క్రూటినీ ఎవరు తెలివితేటలా ఉంటే ఎవరికి తెలుసు, ఎవరిని ఏం చెప్పలేం కదా. రావట్లేదు గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి బాధపడక్కర్లేదు. ప్రపంచం చాలా పెద్దది. మన టాలెంట్కి తగ్గ ఉద్యోగాలు ఎక్కడన్నా దొరుకుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పండుగ నుంచి ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఎలాగైనా సరే సాధించడానికి శాయశక్తిలో ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా బర్డ్ మీడియా తరఫున. ఇది ప్రభుత్వ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.